బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అంగం జాతీయ అధ్యక్షుడు మరియు పార్లమెంట్ సభ్యుడు ఆర్ కృష్ణయ్య నిర్వహించి తలపెట్టిన దీక్షకు మద్దతు ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర నవ సంఘర్షణ సమితి అధ్యక్షుడు గజేందర్ యాదవ్ తెలియజేశారు. నిర్మల్లో జరిగిన బీసీలు మరియు జేఏసీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పాలకులు బీసీ రిజర్వేషన్ల విషయంలో నాటకాలు ఆడుతున్నారని గజేందర్ యాదవ్ ఆరోపించారు. 42% రిజర్వేషన్ల విషయంలో కాబట్టి నాటకాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. శ్రీశైలంకు దమ్ముంటే 50% రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సవాల్ చేశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీలు ఉండగా సుదర్శన్ రెడ్డిని ఎందుకు ఎంపిక చేశారు అని ఆయన సూటిగా ప్రశ్నించారు. మద్దతుగా హైదరాబాద్ కు కామంతదారులు వెళ్తున్నామని కూడా ఆయన ప్రకటించారు. 25వ తారీఖు నాడు ఇందిరా పార్క్ లో ఒక్క రోజు నిరాహార దీక్షకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర నవ సంఘర్షణ సమితి, బీసీ కేయు, పిఎస్ కుల సంఘాల అధ్యక్షుడు కోడూరు చంద్రయ్య గారి ఆధ్వర్యంలో ఇలా బాగులవాడలో బీసీల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇలా ఆర్ కృష్ణయ్య గారికి మద్దతుగా 25వ తారీఖున కనివిని రేగని రీతిలో 5-6 వెహికల్లతోని కనీసం 50-60 మందితోని ఇందిరా పార్కులో ఏదైతే ఒకరోజు నిరాహార దీక్షకు మద్దతు తెలిపేందుకు మేమందరం కదిలి వెళ్తున్నాం. ఇదే ఆర్ కృష్ణయ్య గారు గత 46 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాడు. అయ్యా, మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నాం. ఒక పక్కేమో బీసీలు అంటున్నాం, రెండో పక్కేమో 42% ఉండి నాటకాలు చేసి 42% కొంచెం ఢిల్లీలు తీసుకుపోయినాం జంతర్ మంతర్లు. అది ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ బీసీ నాయకులు ఎక్కడా కనిపిస్తలేదు. అయ్యా, ఇలా నీకు బీసీలని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, ఇలా కామారెడ్డి డిక్లరేషన్ అంటున్నారు. కానీ బీసీలకు అన్యాయం చేసేందుకు జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తెరపైకి ఎవరు తెచ్చింది అంటున్నాం. కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా అంటున్నాం, పార్టీలకు అతీతంగా అంటున్నాం. బీసీలకు ఇలా వంగల ఈశ్వర్ గౌడ్ అని గౌడ్ మన జస్టిస్ గారు కనిపిస్తలేదా? బండారు దత్తాత్రేయ గవర్నర్ కనిపిస్తలేరా? ఆర్ కృష్ణయ్య గారు కనిపిస్తలేరా? అయ్యే, తక్షణమే విరమించుకోవాలా ఎన్డీఏ ప్రభుత్వము. ఇలా రాహుల్ గాంధీకి హెచ్చరిస్తాం. నవ సంఘర్షణ సమితి నుంచి ఇలా నిర్మల్ జిల్లా నుంచి యావత్ తెలంగాణ కుల సంఘాల నుంచి హెచ్చరిస్తున్నాం. ఇలా బీసీలకు మనకు వంగ ఈశ్వర్ జస్టిస్ గౌడ్ని లేకుంటే బండారు దత్తాత్రేయ ఆర్ కృష్ణయ్యను ప్రకటించాలా, లేని పక్షంలో మేము తిరస్కరిస్తున్నాము. ఇలా బీసీ అని నినాదం చేసుకున్న ఇలా రాజ్యాంగ బుక్కును పట్టుకొని రాహుల్ గాంధీ గారు దేశం తిరుగుతున్నాడు. కానీ బీసీకి న్యాయం చేస్తున్నారు అంటున్నాం. మేమైతే సుదర్శన్ రెడ్డి గారికి మేము సుదర్శన్ రెడ్డికి మేము వ్యతిరేకం కాదు. మాకు సుదర్శన్ రెడ్డి గారు మేము వ్యక్తిగతంగా మేము గౌరవిస్తాం. కానీ బీసీల కోసం అన్నప్పుడు బీసీలకు ప్రతినిధిని చేస్తారా? లేకుంటే ముఖ్యమంత్రి ఇలా కార్పొరేషన్ చైర్మన్గా 90 నుంచి 9 మంది సుఖమా బీసీలకి 90 మందికి బీసీల కార్పొరేషన్లు ఇస్తారు. తక్షణమే ఇలా తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేషన్లలో బీసీలను తక్షణం ప్రకటించాలా. ఇలా సీఎం బీసీల సుఖ మొత్తం బీసీలకు ప్రకటించాలా. లేని డీసీసీ అధ్యక్షులు కానీ ఏదైతే నియోజకవర్గంలో అధ్యక్షులు కానీ తక్షణం బీసీలకు ఇవ్వాలా. ఇచ్చిన తర్వాత మేము 42% అమలు అయిన తర్వాతనే బీసీలకు లెక్కలు తీసిన సర్పంచ్, ఎంపీడీ, జెడ్పీ కౌన్సిల్కి వెళ్ళాలని నవ సంఘర్షణ సమితి హెచ్చరిస్తుంది. లేని ఏడల్లో ఇటు బీజేపీకి పడతాం, ఇటు కాంగ్రెస్ పడతాం. ఇక బీఆర్ఎస్ అలా ఏనే లేదు. ఇలా బీఆర్ఎస్ ఆ దురపాలన అద్దని మార్పు కావాలంటే ఇదేం మార్పు అయ్యా రేవంత్ రెడ్డి గారు? ఇలా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని తెర మీద తెచ్చింది ఎవరు అంటున్నా. ఇలా యావత్ తెలంగాణలో 200 కోట్లు కనిపిస్తలేరా? ఇలా బీసీలకు ఒక పక్క ఇస్తానే అంటున్నావు, ఆశ చెప్తున్నావు, మోసేటికి బోళ్ళెం కొట్టి నాకిస్తున్నావా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు? హెచ్చరిస్తున్నాం, తక్షణమే విరమించుకోరా రాహుల్ గాంధీ గారికి హెచ్చరిస్తున్నాం. ఇలా బీసీలకు రాష్ట్రపతి చేయండి, లేకుంటే ఆర్ కృష్ణయ్య గారిని తీసుకురండి, లేకుంటే బండారు దత్తాత్రేయ గవర్నర్ తీసుకోండి. ఇట్లాంటి వంగ జస్టిస్ ఈశ్వర గౌడ్ని తీసుకొని ఆయన లేడా? ఇలా ఎవరిని మోసం చేస్తున్నారు? ప్రభుత్వం మీద ప్రభుత్వాలు మారినా బీసీల తలరాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఐదంతోనే మన ఓట్లు మనం సాధించుకుందాం, మన ప్రభుత్వం మనం ఏర్పాటు చేసుకుందాం. అంతవరకు మనం అందరం అడుక్కోతున్న అవస్థ వస్తున్నది. దానికోసమే మార్పు కావాలి. ప్రతి గ్రామంలో మనతోనే మార్పు కావాలా. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీని మార్పు చేసుకొని బీసీలకు అత్యధిక సర్పంచ్ గెలిపించుకొని మన సత్తా చాటుతామని ఇలా సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. అదే భాగంలో ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యుడు, బీసీల ముద్దుబిడ్డ, బడుగు బలీన వర్గాల జ్యోతి ఇందిరా పార్కులో 25వ తారీఖు నాడు నిరాహార దీక్షకు మద్దతుగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లా నుంచి 136 కులాన్ని
ఇలా ఉద్యోగులు కానీ యువకులు మహిళలందరూ వెళ్ళి తరలి వెళ్తామని కూడా మేము మనవి చేస్తున్నాము. తప్పకుండా దాన్ని విజయవంతం చేయేందుకు సాయశక్తులతో ఇలా బాగులవాడలో మేము సమావేశం ఏర్పడిస్తున్నాం. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ బైసీ ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం, ఆర్ కృష్ణ గారి నాయకత్వం, పంజాల జయంతి గౌడ్ గారి నాయకత్వం, రాజేంద్ర గారి నాయకత్వం, అయ్యన్న గారి నాయకత్వం. జై బీసీ.